చెప్పాను కదా ఈరోజు మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చామని. సో బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. సో మీరు చూసేయండి, చాలా 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 బాగా చేస్తారనమాట. అండ్ దీంతోపాటు గోంగూర చికెన్ కూడా. చికెన్ అయితే ఉడుకుతూ ఉంది, ఇంకా గోంగూర అదంతా వేయాలండి. ఇది వచ్చేసి గోంగూర అనమాట. ఇది ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టినది. ఇది అలాగ ఉడికిన తర్వాత ఇది వేసేసేది అనమాట. ఇది వచ్చేసి చికెన్ బాగా సాల్ట్ అండ్ పసుపు వేసి బాగా వాష్ చేసిన దాంట్లో బిర్యానీ మసాలా, పుదీనా, కొత్తిమీర, కొంచెం కాజు అండ్ బ్రౌన్ ఆనియన్, కర్డ్, ఉప్పు, కారం, పసుపు వేసేసి మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇది వచ్చేసి బ్రౌన్ ఆనియన్ వేసిన ఆయిల్ అనమాట, వేయించినది. ఆయిల్ లేదంటే గీ కూడా వేసుకొని కలుపుకోవచ్చు. మేమైతే ఇక్కడ ఆయిల్ వేస్తున్నాం, ఎందుకంటే బిర్యానీలో మరి గీ వేస్తాం కాబట్టి. మ్యారినేట్ చేసుకున్నది కాకుండా ఇలాగ గ్రైండ్ చేసి వేస్తుంది అనమాట మా అక్క. ఇది చాలా బాగా టేస్ట్ వస్తుంది అండ్ గ్రేవీ లాగా కొంచెం మసాలా ఎక్కువ వస్తుంది. కొంచెం మీకు మసాలా ఎక్కువ ఉండాలనుకుంటే ఇలాగ టమోటా, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరకాయ, కొంచెం కావాలంటే చెక్క లవంగా కూడా వేసుకోవచ్చు. వేసుకొని ఈ పేస్ట్ కూడా బిర్యానీ ఫ్రై చేస్తాం కదండి, అప్పుడు వేసేసుకుంటే కొంచెం మసాలా బాగా వచ్చినట్టు ఉంటుందన్నమాట. ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆయిల్, కొంచెం గీ వేసుకొని ఆనియన్, షాజీరా, చెక్క, లవంగాలు వేసారనమాట. అండ్ ఇలాచీ కూడా అండి. ఇది బాగా ఫ్రై అవ్వాలి. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంటుంది కదండి, ఆ పేస్ట్ కూడా వేసేస్తాం అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకుంటాం కదండి, ఆ చికెన్ వేసేసేది. ఇది కాసేపు అలాగ మూత పెట్టేసేయండి. ఇది వచ్చేసి రైస్ సపరేట్గా ఉడకపెట్టాలనేసి వాటర్, దాంట్లోకి సాల్ట్, చెక్క, లవంగం, ఇలాచి, బిర్యానీ ఆకు, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసారనమాట. అండ్ దెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. మీరు అన్నం ఉడుకుతున్నప్పుడే సాల్ట్ కూడా చెక్ చేసుకోండి, సముద్రపు నీరులాగా ఉంటే అప్పుడు బాగుంటుంది అనమాట. ఇది బాగా ఉడికిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ అన్నీ వేసేయాలండి. అండ్ ఇక్కడ వచ్చేసి 1 kg చికెన్, 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాం అనమాట. ఇవి వచ్చేసి కోహినూర్ బాస్మతి రైస్ వస్తాయి కదండి, అవి చాలా బాగుంటాయి. మీరు బిర్యానీ చేసేటప్పుడు ఈ రైస్ ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఇది వచ్చేసి గోంగూర చికెన్ అనమాట. ఫస్ట్ ఒక 3 విజిల్స్ అలా పెట్టేశాక ఇలాగ ఉంటుంది కదండి, మరి బాగా ఉడికించాలన్నమాట. కొంచెం కారం, ఉప్పు అవన్నీ అడ్జస్ట్ చేసుకొని ఉడికిస్తే లాస్ట్లో కర్రీ చూపిస్తే అలాగవుతుంది. అండ్ దెన్ బిర్యానీ అయితే ఇలాగ మనం పైన అంతా పెట్టేసి బ్రౌన్ ఆనియన్ అంతా వేసేసి కాసేపు దమ్లో పెట్టేస్తే రెడీ అయిపోతుంది. అండ్ ఇది వచ్చేసి గోంగూర చికెన్ కర్రీ, బిర్యానీలోకి డెడ్లీ కాంబినేషన్ అని చెప్పచ్చు. టేస్ట్ చాలా బాగుంది. అండ్ కర్డ్ బాత్, రసం, వైట్ రైస్, రైతా, ఫైనరీ టేస్టీ బిర్యానీ. మొత్తానికి మా సండే అయితే ఇలాగా గడిచిపోయిందనమాట, టేస్టీ బిర్యానీతో. అండ్ ఇవన్నీ తిన్నాక మాకు ఖచ్చితంగా నాన్ వెజ్ ఉన్నప్పుడు మిరియాల రసం ఉండాల్సిందే అనమాట. సో అది కూడా తినేసి అలాగైతే గడిచిపోయింది. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జేసీ రూపా వ్లాగ్స్. ఓకే, బాయ్.